శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 3. అవధూత చర్య. మహాత్ములందరిలోనూ అవధూతలు అగ్రశ్రేణికి చెందినవారు. నాశము లేకుండట, మహోన్నత స్థితి, లేశమైనా పాపము లేకుండట, బ్రహ్మజ్ఞానం కలిగి ఉండుట, ఇవి అవధూత లక్షణాలని శాస్త్రం చెబుతుంది. వీరు పసిపిల్లలు, పిచ్చివారు లేక పిశాచగ్రస్తుల వలె కనిపిస్తారని ఆదిశంకరులు చెప్పారు. వీరికి తామే దేహమన్న భ్రాంతి ఉండదు. సర్వజీవులలోనూ ఉన్న ఆత్మే తామై ఉంటారు. ఈ అవధూత సాంప్రదాయానికి మూలపురుషుడు శ్రీ దత్తాత్రేయుడు. అవధూతలందరిలోని ఆత్మజ్ఞానమే ఆయన. స్నానఘట్టాలెన్ని ఉన్నా గంగానది ఒక్కటే. ప్రపంచంలో ఎందరు తల్లులున్నా వారిలోని మాతృత్వం ఒక్కటే. అలానే శ్రీ దత్తస్వామి అవధూతలందరి రూపాలలోనూ ఉంటారు. అట్టివారిలో శ్రీ వెంకయ్య స్వామి ఒకరు. సద్గురు కృప వలన వెంకయ్యలో వచ్చిన పరివర్తన క్రమంగా ప్రజలు గుర్తించసాగారు. ఈ విశాల ప్రపంచమే తమ ఇల్లుగా గల ఆయన ఫలానా చోట ఉన్నారని తెలిసి తల్లిగారు ఆయన కోసం తినుబండారాలు తీసుకుపోయేది. ఆయన వాటిని తమతో కూడా ఉన్న వారందరికీ సమానంగా పంచమని చెప్పి చివరకు తాము కూడా తీసుకునేవారు. అందులో కొంచెం తుంచి చీమలకు వేసి తర్వాత చాలా స్వల్పంగా మాత్రమే ఆయన తినేవారు. ఆయన ఒకరోజు తమ చెల్లెలి ఇంట్లో భోజనం చేశాక కొద్దిసేపట్లో మళ్ళీ వెళ్ళి అన్నం పెట్టమన్నారు. అన్నం లేదంటే 2 సేర్లు రాగులు పెట్టించుకుపోయి చీమలకు పోశారు. వాటి ఆకలి కూడా తీరితేనే వారి ఆకలి తీరినట్లు. షిరిడీ సాయిబాబాకు వలె ఆయన ఈ ఇంటి వారి శ్రమ కూడా ఆయనెన్నడూ ఉచితంగా తీసుకునేవారు కాదు. సాయంకాలం దాకా చేలలోనూ అడవిలోనూ తిరిగి తిరిగి వచ్చేటప్పుడు 2 సేర్లు గుత్తివేరు మూట కట్టుకొచ్చి తమ చెల్లెలికి ఇచ్చేవారు. ఆయన అలా ఉన్మత్తావస్థలో తిరుగుతున్నప్పుడు ఒకచోట దొంగతనం జరిగింది. దొంగల కోసం వెతుకుతున్న పోలీసులు స్వామిని అనుమానించి 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు. వెంటనే ఆయన రాజపద్మాపురంలో తన చెల్లెలి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఎంతగానో ఏడ్చారట. ఆమె నిన్ను బంధించిన వారిని తీసుకొచ్చి కొడతాంలే అని ఓదార్చాక ఊరుకున్నారు. ఇటువంటి బాల్యచేష్టలతో పాటు వారిలో ఎంతో నిర్దుష్టమైన ఆధ్యాత్మ దృష్టి కూడా తొంగి చూచేది. వారి తల్లి చనిపోయిందని చెబితే అమ్మ ఉళ్ళా చావలేదు అన్నారు. అన్నగారు చనిపోయినప్పుడు కూడా శోకించే బదులు చచ్చిపోలేదు, ఉన్నాడు, వస్తాళ్లే అన్నారు. మరణించేవి శరీరాలే, జీవుడు తిరిగి తిరిగి పుడుతూనే ఉంటాడు. స్వామి చర్యలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. బద్వేలు వద్ద పెన్నా నదికి స్వయంగా ఇసుక మోసి 5 అడుగుల ఎత్తున కట్టవేసేవారు. అలా నిలిచిన నీటిని చిన్న కాలువల ద్వారా నదీ ప్రవాహానికి ఎదురుగా కొంత దూరం పారించి తిరిగి ప్రవాహంలో కలిపేవారు. అది నదిలో కలిసే చోట నీటిపై కంపతుక్క వేసి దానికి నిప్పు పెట్టేవారు. అప్పుడు మనుషులెవరినీ దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఆ నీటిని ముంతతో తీసుకుని మంటకు 2 వైపులా తిరగబోస్తుండేవారు. ఎందుకు స్వామి ఇదంతా అంటే పెద్దమ్మవారు ధూమాలు అంటే కలరా వంటి జబ్బులు, పాపం తగ్గేందుకయ్యా అనేవారు. సాయిని కూడా ధునిని వెలిగించడం ఎందుకు అని అడిగితే మీ పాపాలు దహించడానికి అన్నారు. అలానే కోటితీర్థం దగ్గర పెన్నా నదిలో చాలా పెద్ద దూలం కొట్టుకొచ్చింది. దానిని మోసుకుపోలేక ఎందరో తిరిగిపోయారు. కానీ స్వామి ఒక్కరే దానిని తెచ్చి తమ అగ్నిగుండంలో వేశారు. బంగారం లాంటి దూలాన్ని ఆయన పాడు చేశారని కోపించి ఒకడు ఆయన చెంప మీద కొట్టాడు. అతడు తిరిగి ఇల్లు చేరేసరికి అతని ఇల్లు తగలబడుతోంది. పక్క ఇండ్ల వారికి మొరపెట్టుకుంటే స్వామి పాపం ఉన్నంత వరకు కాలిపోతుంది, మిగిలింది నిలుస్తుంది అన్నారు. నిజానికి ఆ కొట్టినవాడి ఇల్లు ఒక్కటే తగలబడింది. మరొక రోజు ముదిగేడులో ఒకరింటికి వెళ్ళి ఆ ఇల్లాలని పిలిచి నేనమ్మా పిచ్చోణ్ణి, అంత ముద్ద పెడతావని వచ్చాను అన్నారు. అన్నం పెట్టిన తర్వాత నాలిక్కాడకు ఏమైనా అంత వేయమ్మా అన్నారు. ఆమె విసుక్కుంటేనే అంత పచ్చడి వేసింది. ఆయన అంత దార వేయమ్మా అన్నారు. ఆమె కోపగించుకొని నెయ్యి లేదన్నది. ఆయన వినిపించుకోకుండానే ఉట్టిపైన దుత్తలో ఉంది వెయ్యమ్మా అన్నారు. కానీ ఆమె కసిరి కొట్టింది. వెంటనే ఉట్టి తెగి కిందపడి నెయ్యి అంతా నేలపాలైంది. ఆ రోజుల్లో చల్లా సుబ్బమ్మ ఒకసారి కచేరీ దేవరాయపల్లెలో వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపనకు జ్వరంతోనే వెళ్ళింది. అక్కడ భక్తులు తండోపతండాలుగా చేరారు. ఆ మహాజనంలో పుట్టగోచి పెట్టుకొని ఒళ్ళంతా మసిపూసుకొని పిచ్చివానిలా ఉన్న ఒక వ్యక్తి ఆమెను పలకరించి ఈ విభూతి నోట్లో వేసుకుని మెడకు బొడ్డుకు పూసుకో, బాగైపోతుంది అన్నాడు. నీవెవరు అని అడిగితే నేను అడవుల్లో ఉంటాను, ఊళ్ళలోకి రాను, ఈయన జాబు రాస్తే వచ్చాను అని వేణుగోపాలస్వామి ఆలయం చూపాడు. ఆ విభూతి తినగానే ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆమె ఆశ్చర్యంతో నీవెక్కడుంటావో అంటే కోటితీర్థం దేవాలయంలో శుక్రవారం వచ్చి దేవాలయం మీద చూడు అన్నారు. ఆ తర్వాత ఆయనే వెంకయ్య స్వామి అని తెలిసి కోటితీర్థం దేవాలయానికి వెళ్ళింది. నాటి రాత్రి ఆమె మెలకువగా ఉండగానే చెప్పలేని సౌందర్యంతో పార్వతీదేవి దర్శనమిచ్చింది. దేవాలయం పైన ఆమెకు ఒక దివ్యమైన వెలుగు కూడా కనిపించింది.
అది మొదలు ప్రతి శుక్రవారము స్వామిని సేవిస్తూ వారికి నూతన వస్త్రములు, ఆహారము 3 నెలల పాటు సమర్పించింది. అప్పట్లో స్వామి పెన్నా నీటికి కట్టలేస్తుండేవారు. వారి దగ్గర పనిచేసే వారికి కూడా ఈమె అన్నం పెట్టేది. భక్తులు సమర్పించే దక్షిణంతా స్వామి ఆ పనివారికి ఇచ్చేవారు. ఒకరోజు ఆమె, స్వామి, నా దగ్గర బంగారం ఉన్నది, ఇక్కడ భద్రత లేదు, రాత్రికి ఊళ్ళోకి పోయి పడుకుంటాను అంటే ఆయన, అమ్మ, దొంగలు రారు, వస్తే పోరు అన్నారు. ఆమె ధైర్యంగా అక్కడే పడుకున్నది. ఆమెకు అర్ధరాత్రి మెలకు వచ్చి చూస్తే స్వామి నిలువెత్తు మంటల్లో ఉన్నారు. దొంగలు ఆయన్ను కొట్టి మంటలో పడేసుంటారని భయపడి ఆమె ఆ పక్కనున్న దేవాలయంలో దాక్కున్నది. కొద్దిసేపు అయ్యాక స్వామి ఆమె దగ్గరకు వచ్చి, కొంచెం పొగాకు పెడతావమ్మా అని అడిగారు. ఆయన్ను చూశాక ఆమె ప్రాణం కుదుటపడింది. ఆమె చూసిన విషయం గురించి అడిగితే స్వామి ఏమీ చెప్పలేదు. ఆ రోజుల్లో పసుపులేటి లక్ష్మమ్మ తరచుగా వచ్చి స్వామి సన్నిధిలో భజన చేసుకున్నది. ఆయన ఎప్పుడు, ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండి భజన చేసుకో, నాకు కోట్లు లాభం వస్తుంది అనేవారు. ఒకసారి ఆయన స్వప్నంలో కనిపించి, 1 నెల 2 రోజులు భజన చేసుకుంటే నిన్ను దేవుని లెక్కలో వేస్తారు అన్నారు. ఆ కలను ఆమె పట్టించుకోలేదు. 15 రోజుల తర్వాత ఆమె మరలా స్వామిని దర్శించి భజన చేశాక ఆయనకు భిక్షాన్నం తెచ్చిస్తుండేది. కొద్ది రోజులయ్యాక ఆమె తల్లికి జబ్బు చేసిందని తెలిసి సెలవు అడిగితే స్వామి రోజు వాయిదా వేస్తున్నారు. చివరికి ఆమె చలమానాయుడు చేత అడిగించింది. స్వామి, ₹1 ఇస్తే ఎవరైనా వాళ్ళ అమ్మకు సేవ చేస్తారు. ఈమెకు కోట్లు లాభం వస్తుంటే పోగొట్టుకోమని చెప్పమంటావా? ఇంకా 1 వారం ఉండమను అన్నారు. ఆమెను తీసుకువెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చినా స్వామి అలానే చెప్పి పంపేశారు. లక్ష్మమ్మ మళ్ళీ అడిగిస్తే ఆమె కాళ్ళ కురుపులు లేచి ఇక్కడ పడి ఉన్నది అని వాళ్ళింటికి కబురు చేయమన్నారు. ఆమె స్వామి అబద్ధం చెప్పి పంపారేమా అనుకున్నది. తెల్లవారేసరికి ఆమెకు చీలమండలపై నిమ్మకాయంత కురుపులు లేశాయి. స్వామికి చెబితే చలమానాయుడితో, చలమయ్యా, చూడవయ్యా, భోజనం చేసుకుంటూ ఇక్కడ పడి ఉండమంటే ఈమె దుర్బుద్ధి మాటలు మాట్లాడుతుంది అన్నారు. మొదట్లోనే స్వామి మాటలు విననందుకు పశ్చాత్తాపపడింది ఆమె. ఆ సాయంకాలమే స్వామి, ఏమమ్మా, కురుపులు లేచాయా? పోతాయిలే అని ఆమె పాదాలు తన చేత్తో నిమిరారు. 2 రోజుల్లో కురుపులు పోయాయి. స్వామి స్వప్నంలో చెప్పిన తమ ఆదేశాన్ని ఆమె చేత పాటింపజేసి అపారమైన పుణ్యం ఆమెకిచ్చారు. మరురోజు ఆమె సెలవు అడిగితే సంతోషంగా చీటీ వ్రాయించి ఆశీర్వదించి వెళ్ళమన్నారు. ఆమె, స్వామి, 1 నెల 2 రోజులు భజన చేస్తే లెక్క సరిపోతుందన్నారే, ఆ తర్వాత సంగతి ఏంటి అంటే స్వామి, అంతవరకు 1 మెట్టు ఎక్కావు, ఆ తర్వాత ఇంకా ఉంది అన్నారు. ప్రస్తుతం ఆమె స్వామి సన్నిధిలో ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది, ఇంట్లో ఉంటే అనారోగ్యంతో బాధపడుతుంది. తరచుగా స్వామి సోమశిల దగ్గర కొండ మీద చిన్న గుడిసె వేసుకుని 1 నూనె దీపం దగ్గర రాత్రంతా తంబూరా మీటుతుండేవారు. ఒకనాటి సాయంకాలం సేవకుడు చలమానాయుడితో, అయ్యా, మరో 2 మనుషులకు అన్నం తీసుకొనిరా అని చెప్పి తెప్పించారు. నాటి రాత్రి దారి తప్పి ఎన్నో అవస్థలు పడి 2 భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. వారికి ముందే స్వామి భోజనం ఏర్పాటు చేశారన్నమాట. అప్పుడప్పుడు సేవకులతో స్వామి, ఊరిలోకి పోయి ఎవరినైనా అడిగి పాతగుడ్డలు తీసుకురావయ్యా, మనకు పని గడుస్తుంది, వాళ్లకు జబ్బులు పోతాయి అనేవారు. తమకు పరిచర్య చేసేవారిలో పరదూషణ, కోపం వంటి లోపాలు ఏమాత్రం ఉన్నా వారి సేవను స్వీకరించేవారు కాదు. ప్రతిరోజు ఆ సేవకుని చేత పొగాకు చేతిలో పెట్టించుకునే స్వామి అలాంటి సమయాలలో కింద వేయి, తీసుకుంటాను అనేవారు. ఎవరి వద్దనైనా చినిగిపోయిన పాతగుడ్డలు తీసుకునేవారు కానీ విలువైన గుడ్డలు స్వీకరించేవారు కాదు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు ఖరీదైన దుప్పటి ఒకటి బలవంతంగా స్వామి చెంతను ఉంచి వెళ్ళిపోయాడు. దాన్ని సేవకులు తీసుకున్నారు. స్వామి దానిని ఎరగనట్లు, అయ్యా, 1 కొత్త దుప్పటి కావాలి అని స్వీకరించి దానిని జానెడు పీలికలుగా చింపిచ్చి, ఇవిస్తే జబ్బుల వాళ్లకు జబ్బులు పోతాయి అన్నారు. మరొకప్పుడు ఒక చినిగిపోయిన పాత బ్యాగును స్వామి చెంత ఉంచి వెళ్ళాక అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా స్వామి దానిని ధునిలో వేసి కాల్చివేశారు. ధనికులొచ్చి ధనం కుమ్మరించినంత మాత్రాన వారికి ప్రశ్నలు చెప్పేవారు కాదు. పైవాళ్లు ఒప్పుకోలేదని కానీ, మాట రాలేదని కానీ చెప్పి పంపేసేవారు. భక్తి శ్రద్ధలు గల వారికి వారు అడగకుండానే తమ ఆశీస్సుల చీటీ వ్రాయించి ఇచ్చేవారు. కోరికలు తీరిన భక్తులు సంతర్పణ చేసినా పండుగ నాడు కూడా వారు మాత్రం భిక్షాన్నం మాత్రమే తినేవారు. అయ్యా, వీరు పెట్టారు కదా అని మనం భిక్షకు పోకుంటే రేపు మళ్ళీ వెళ్ళినా పెట్టరయ్యా అనేవారు. స్వామి తమలో వచ్చిన పరివర్తన గురించి చెప్పిన వాక్యాలలో సాయికి వారికి గల పోలిక చక్కగా ప్రతిబింబిస్తుంది. అయ్యా, నేను అందరిలాగా పిచ్చమ్మ పెంచల్నాడికి పుట్టాననుకుంటున్నావా అనేవారు. ఒక భక్తుడు, మీరు కొండల్లో కోనల్లో తిరుగుతుంటే మాకు మీ దర్శనం దొరకడం లేదు, ఎలా స్వామి అంటే, అబ్బే, ఎక్కడ దలుచుకుంటే అక్కడే ఉండలేదయ్యా అన్నారు. రాఘవరెడ్డి పెద్ద జబ్బుతో స్వామి వద్దకు వచ్చి తన జబ్బు నయం చేస్తే చాలా డబ్బు ఇస్తామని చెప్పాడు. సేవకులతో స్వామి, ఏమిటయ్యా ఆయన అనేది, అందరికీ మనమిస్తుంటే ఆయనేంది మనకిచ్చేది అన్నారు.
మరొకసారి, స్వామి మీరు కొండల్లో గుట్టల్లో తిరుగుతుంటే మేము దర్శించడం ఎలా అన్నారు ఒకరు. అదేముందయ్యా, కొండ మీదకెక్కి బోటురాయి మీద అద్దం నేరుగా పెట్టి చూస్తే మీకు మాకు దూరం బెత్తడే కదయ్యా అన్నారు. కొండంటే తల. మనస్సును అద్దంలా శుభ్రంగా నిశ్చలంగా నిలిపితే స్వామి ఎక్కడున్నా మనోనేత్రంతో చూడగలమని వారి భావం. బోటురాయి అంటే మాడు. దానిపై సహస్రారం అనే ఒక యోగ కేంద్రం ఉంటుంది. దానిలోనే శ్రీ గురు చరణాలుంటాయి. అందుకే స్వామి మీకు మాకు బెత్తడే గదయ్యా అన్నారు. మరొకసారి, మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తుండ్లా అన్నారు. సద్గురువుపై భక్తి శ్రద్ధలతో మన దృష్టి నిలిపితే వారి కృపాదృష్టి మనకు లభిస్తుంది. అందుకే సాయిబాబా నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అన్నారు. మరోసారి, అయ్యా వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, వారిని తెచ్చిన వారికి మంచి చెడ్డలన్నీ మనము సరిచేయవద్దయ్యా అన్నారు. స్వామి చివరి దశలో సేవకులు, స్వామి మీరు పోతే మాకు దిక్కెవరు అంటే, పోయేదెక్కడికయ్యా, సూర్యచంద్రులున్నంత వరకు ఉండేదే కదా అనేవారు. అంతేకాదు, ఒకప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడేముందయ్యా, వెంకయ్య చాటుకుపోయిన తర్వాత కదా ఉండేది. ఇక్కడ నెల్లూరు రంగనాయక స్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది. పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏ పని అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నారు. చలమానాయుడు, పోలిరెడ్డి మొదలుగా సేవకులతో కలిసి స్వామి నెల్లూరు ప్రాంతంలోని గ్రామాలలో సంచరిస్తూ అప్పుడప్పుడు అగ్నిని కూడా సేవించేవారు. భక్తులకు సిరాతో కాగితాలపై తమ వేలిముద్రలు వేసి ప్రసాదంగా ఇచ్చేవారు స్వామి. అందుకే రోజు ఎన్ని కాగితాలైనా ఎంత సిరా అయినా సరిపోయేవి కావు. వారి కృప వలన తమ వ్యాధులు, పశువుల వ్యాధులు, ఆపదలు తొలగిన వారు స్వామికి కాగితాలు, సిరాబిళ్లలు బస్తాల కొద్దీ సమర్పించేవారు. స్వామి భోజనం చేసే పద్ధతి చిత్రంగా ఉండేది. మొదట ఆయన విస్తరి నిండా అన్నం పెట్టించుకొని దాని అంచు వెంబడి కట్టవలే చేసి మధ్యలో మళ్ళీ అన్నం పెట్టించుకొని మజ్జిగ పోయించుకొని తినేవారు. తర్వాత విస్తరి చుట్టూ కట్టలా ఉన్న అన్నమంతా ఏ వైపుది ఆ వైపుకు నేలపై చల్లేవారు. ఆయన మామూలుగా భోజనం చేసే వేళలో పళ్ళె నిండుగా 3 విస్తర్లకు సరిపోయే అన్నం ఒక్కసారిగా బోర్లించాలి. మొదట ఆ సిరా చేత్తోనే అన్నదాతకు ఒక విస్తరి సరిపడా ప్రసాదం ఇచ్చేవారు. రెండో విస్తరి నిండా వడ్డించిన దాన్ని పెద్ద పెద్ద ముద్దలు చేసి విస్తరి చుట్టూ పెట్టి వాటి చుట్టూ చిన్న ముద్దలు పెట్టి మారు వడ్డించుకొనకుండా మిగిలిన అన్నమే తినేవారు. ఒక్కొక్కప్పుడు పండు మిరపకాయలు, ఉప్పు, ఎర్ర ఉల్లిపాయ అన్నంలో కలుపుకొని తినేవారు. అరుదుగా కొంచెం బెల్లమో లేక కరివేపాకు, చింతాకు, ధనియాలు వేసిన కారప్పొడి అడిగి పెట్టించుకునేవారు. ఒకప్పుడు తమ నడినెత్తిన తాకిన తమ చేతిని ముమ్మారు అన్నానికి అద్ది ఒక భక్తునికిచ్చి అందరికీ పెట్టయ్యా, జబ్బులు పోతాయి అన్నారు. వారు అలాగే చేశారు. ఒక్కొక్కప్పుడు ఆయన ఆకు వక్క పెట్టమని ఎంతో తొందర పెట్టేవారు. అది తిని చప్పగా ఉందయ్యా, కారంగా చేసి ఇంకొంచెం పెట్టు అనేవారు. ఈసారి సున్నం కాస్త ఎక్కువ పెడితే, తినమ్మా ఇది బాగుంది తిను అని ఎవరో అదృశ్య శక్తితో అన్నట్లు చెబుతూ తినేవారు. తర్వాత ఆమెను పొమ్మని చెప్పయ్యా, అంతా నేను చూసుకుంటాను అనేవారు. స్వామికి నిత్యము ఏ సేవైనా ఒక్కరే చేయాలి. ఇలా జావ పోసే పని రోసిరెడ్డే చేసేవాడు. ఇంకెవరు పోసినా త్రాగేవారు కాదు. ఆయన జావ మాత్రమే త్రాగే రోజుల్లో అప్పుడప్పుడు తెల్లగడ్డలు ఉడకబెట్టి కానీ కాల్చి కానీ ఇమ్మని అడిగి చప్పరించి మింగేవారు. ఒకరోజు వేరొకరు అన్నం పెట్టబోతే వారిని పొమ్మని చెప్పి రోసిరెడ్డిని పిలిచి, అన్నం నీవు పెడితే పెట్టు, లేకుంటే నన్ను బండిలో ఉంచి ఆశ్రమంలోంచి లాగేయి అనేవారు. కట్టెలు కొట్టి తెచ్చే రమణయ్యతో ఒకరోజు స్వామి, ఈరోజు ఇక్కడే ఉండి నీళ్లు నిప్పు చూడయ్యా అన్నారు. అతనికి అర్థం కాక కట్టెలు కొట్టడానికి వెళ్ళి చెట్టు మీద నుండి కింద పడ్డాడు. భుజం దగ్గర ఎముక విరిగింది. కానీ అతడు ప్రక్కనే బెత్తెడు దూరంలో ఉన్న బండల మీద పడి ఉంటే మరణించేవాడే. ఆ సంగతి చెబితే స్వామి ఆయనకు ఆసుపత్రే ఆపు అని చీటీ రాయించారు. ఆయన మాట వింటే ఆయనే దిక్కు, వినని వారికి ఆసుపత్రే దిక్కు. ఆయన పద్ధతి మాత్రం పోయేవారిని పోనిచ్చేదే గదయ్యా అన్నదే. సామాన్యంగా అగ్నిగుండాన్ని ఏ సేవకులు సవరిస్తున్నా ఆయన అడ్డు చెప్పేవారు కాదు. కానీ ఒక్కొక్కప్పుడు దాని చెంతకు ఎవరినీ రానిచ్చేవారు కాదు. అబ్బో ఇప్పుడు తాకవచ్చా అనేవారు. ఒకసారి బొంతజముడు కట్టెలు మండుతుంటే స్వామి పకపకా నవ్వుతూ, బొంతలు పోట్లాడుకుంటున్నాయ్యా అనేవారు. అగ్నిగుండాన్ని ఎవ్వరినీ తాకనియని రోజున ఒక వ్యక్తి అక్కడ నుంచొని వెనకాడుతుంటే స్వామి, ఏమయ్యా బీడీ కాల్చుకుంటావా, కాల్చుకో అని ఆ నిప్పుతో అతన్ని బీడీ అంటించుకొని ఇచ్చారు. ఇక స్వామి పడుకునే విషయం గమనిద్దాం. మొదట ఆయనను వరిగడ్డిపై ఈత లేక తాటాకు చాప వేసి దానిపై గోనెపట్టా కప్పి కూర్చోబెట్టేవారు. ఆయన దానిపైనే పడుకునేవారు. వక్కెమ్మాను సేవకురాలు ఒకసారి పోగు చేసిన దొండపొట్టుతో పరుపు తయారు చేసి వేసింది.
అది చినిగిపోయాక భక్తులు దూది పరుపులు వేశారు. మహాసమాధికి 3 సంవత్సరముల ముందు నుండి ఆయన సమాధి స్థితిలో ఉండేవారు. రాత్రి పగలు తెలియట్లేదయ్యా, ఇప్పుడు పొద్దెంతో అనేవారు. అలానే ఇదే ఊరయ్యా అని అడుగుతుండేవారు. ఆత్మనిష్టలో సూర్యచంద్రుల గమనమే తెలియదని శాస్త్రములు చెబుతున్నాయి. అందుకే భక్తులు వారికి పరుపు వేసినా ఆయన ఇట్టి అభ్యంతరమూ చెప్పలేదు. ఒక్కొక్కప్పుడు 2 రోజుల పాటు తెంపు లేకుండా బండి ఆపండయ్యా అని అరుస్తూ కదలక ఒకే ఆసనంలో కూర్చునేవారు. తర్వాత 2 రోజులు యోగనిద్రలో ఉండేవారు. అలాంటి సమయంలో 1979 ప్రాంతంలో ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన లేచి కూర్చొని అప్పుడే వచ్చిన పెసల సుబ్రామయ్యకు చీటీ వ్రాయించిచ్చి ఆశీర్వదించి మళ్ళీ నిద్రపోయారు. భక్తులు జావత్రాగమని పిలిచినా వినిపించుకోలేదు. కొద్ది నిమిషాల్లో సుబ్రామయ్య అమ్మమ్మగారు మరణావస్థలో ఉన్నారని కబురొచ్చింది. వెంటనే అతడు ఇల్లు చేరి స్వామి పాదతీర్థము విభూతి ఆమె నోట్లో వేస్తే ఆమె త్రాగింది. మందు మాత్రం తాగలేదు. మరుక్షణమే ఆమె ప్రాణం విడిచి సద్గతి పొందింది. అంటే అంత నిద్రలోనూ స్వామికి తమ ఆశీస్సుల కోసం సుబ్రామయ్య వస్తున్నాడని, మరికొంతసేపటికి అతని అమ్మమ్మ మరణిస్తుందని తెలుసన్నమాట. అక్కలకోట స్వామి కూడా ఎంత గాఢ నిద్రలోనైనా లేచి భక్తుల మనస్సులోని భావాలకు సమాధానం చెప్పి నిద్రపోయేవారు. సాయిబాబా కూడా రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఆర్తులను తాము ఎలా ఆదుకున్నది చెబుతూ ఉండేవారు. స్వామి తిరిగే రోజుల్లో కూడా చెప్పులు వేసుకునేవారు కాదు. ముళ్ళు గుచ్చుకుంటే తీసుకునేందుకు మల్లె ముళ్ళు, సూది, దబ్బను, చాకు తమతో ఎప్పుడూ ఉంచుకునేవారు. వారి కాళ్ళ నుండి భక్తులు పెద్ద ముళ్ళు కూడా తీస్తుండేవారు. తరువాత భక్తులతో కలిసి తిరిగే రోజుల్లో కూడా ఆయన చెప్పిన వెంటనే సేవకులు అందరూ బయలుదేరవలసిందే. ఛార్జీలకు డబ్బు లేదని భక్తులంటే అదే వస్తుంది కదలండి అయ్యా అనేవారు. భోజన సమయమైనా కూడా ఒక్కొక్కప్పుడు అన్నం తినే వరకు కూడా ఆయన ఆగేవారు కాదు. భోజనం సంగతి ఎత్తితే అన్నం వస్తుందిలే పదండయ్యా అనేవారు. ఒకసారి అలానే అకస్మాత్తుగా అందరూ బయలుదేరి తలుపూరు బస్టాండ్కు చేరారు. మొదటి బస్సు రాగానే స్వామి ఇది కాదు తర్వాత బస్సుకు పోదాం అన్నారు. ఇంతలో పొట్టిపాలెం ఆదిలక్ష్మమ్మ గారు కారులో స్వామి దర్శనానికి వచ్చి గంపతో దోశలు, వడలు, పొంగలి, పులిహోర తెచ్చి అందరికీ పెట్టి వారి అవసరానికి మించిన పైకం దక్షిణ సమర్పించింది. స్వామి బయలుదేరదీసిన అనేకసార్లు ఇలానే జరిగింది. స్వామి తిరిగే రోజుల్లో మోపూరి దశయ్య, వెంకటయ్య వంటి సేవకులు కట్టెలు, బొంతజముడు చెట్లు కొట్టుకొని వచ్చేవారు. వారితో కూడా స్వామి వెళ్ళి కొన్ని చెట్లను చూపి వాటినే కొట్టమనేవారు. ఆలోగా ఆయన కొంత దూరంలో ఏకాంతంగా తిరుగుతుండేవారు. రమణయ్య ఆ కట్టెలు బండిలో ఆశ్రమానికి తోలేవాడు. ఇలా కొన్ని మైళ్ళ వరకు చెట్లు లేకుండా పోయాయి. స్వామి ఇదంతా పంట చేలవుతాయ్యా, చిన్న చిన్న పంటలు పండుతాయి అని గాని ఇక్కడంతా ఊరవుతుంది, గోవు పాదమంత స్థలం కూడా చిక్కదు అని గాని అనేవారు. అదంతా ఈనాడు నిజమైంది. స్వామి వృద్ధులై నడవలేకుండా వచ్చాక ఒక ముంతలో మూత్ర విసర్జన చేస్తే తీసేసేవారు. మల విసర్జనకు ఊరు బయట ఏకాంత ప్రదేశానికి తమను తీసుకువెళ్ళమనేవారు. అక్కడ గడ్డి లేక ఆకులు పరిచి దానిపై ఈతచాప వేసి పడుకోబెట్టి దూరంగా వస్తే మలమూత్ర విసర్జన చేసేవారు. వెంటనే వేడి నీటి స్నానం చేసేవారు. మహాసమాధికి 1 సంవత్సరం ముందు ధ్యాననిష్టలో బాహ్య ప్రజ్ఞ లేక మలమూత్ర విసర్జన పరుపు మీదనే చేసేవారు. స్నానానికి పెట్టిన నీరు కొంచెం ఎక్కువ వేడి ఉంటే అబ్బా అబ్బా అంటూ స్నానం చేసేవారు. వేడి చాలకుంటే చలి చలి అనేవారు. వేడి సరిపోతే అది అది అంటూ స్నానం చేసేవారు. ఒక్కొక్కప్పుడు ఇంక చాలమ్మా అనేవారు. స్వామిని తుడిచి పక్కపై పడుకోబెట్టాక వారి కౌపీనం పిండిన నీటిని సేవకులు తీర్థంలా స్వీకరించేవారు. అందువలన వారికి ఎన్నో రోగబాధలు తగ్గేవి. సాయిబాబా భక్తుల అనుభవం కూడా ఇట్టిదే. స్వామి సబ్బురుద్దనిచ్చేవారు కాదు. సీకాయ పొడి వంటివే వాడవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు ఆయన అడిగి నువ్వుల నూనెతో మర్దనా చేయించుకునేవారు. అలాంటప్పుడు స్వామి కాళ్లల్లో ముళ్ళు తీసేటప్పుడు భక్తులకు వారి స్పర్శ లభించేది. స్వామి తమ శరీరానికి ఎట్టి సుఖము అంగీకరించేవారు కాదు. మంచు పడుతుందని పందిరి వేస్తే ఆయన ఆరు బయటకు పోయి పడుకునేవారు. భక్తులు దోమతెర కడితే దాన్ని పీకి వేసేవారు. చివరి రోజుల్లో వారు కదలలేనప్పుడు మాత్రమే భక్తులు ఇటువంటి సేవలు చేయగలిగారు. ఈ విషయంలో వీరు సాయిని ఎంతగానో పోలి ఉన్నారు. ఇలా స్వామిని సన్నిహితంగా సేవించిన వారి దివ్యానుభవాలు ఎన్నో. ఒకరోజు రోసిరెడ్డితో స్వామి కుడి చేత్తో 2 పుడిసిళ్ళు నీళ్లు త్రాగు అన్నారు. నాటి నుండి అతనికి దాహమే నశించింది. ఒకరోజు స్వామి ఈరోజు ఎవ్వరూ మాట్లాడకూడదు, వక్యమును తీసుకుని సముద్ర స్నానానికి పోవాలి అన్నారే కానీ ఆయన వెళ్ళనే లేదు. ఆ రోజు వక్యముకు సముద్ర స్నానం చేసి వచ్చినట్లు స్వప్నం వచ్చింది. రోసిరెడ్డి స్వామి మంత్రాన్ని రోజు ఔషధంగా స్వీకరించేవాడు.
సర్వ రోగాల నుండి అతడు విముక్తుడయ్యాడు. నేటికి అతనికి కంటిచూపు లేకున్నా అన్నం మానివేసి అటుకులు ద్రవాహారంతో జీవిస్తున్నాడు. స్వామి ఆదేశాన్ని అనుసరించి భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్నం తెస్తున్నాడు. ఇతరులు స్వామికి సేవ చేస్తే అతడు స్వామి సేవకులకు సేవ చేస్తున్నాడు. ఒకసారి నెల్లూరు పొట్టెపాలెం వద్ద స్వామి ఒక ఇసుక తిన్నెపై గుండం వేసుకుని మకాం చేశారు. అక్కడ పుచ్చపాదులు పెట్టిన రైతులు తమ తోటలకు కాపలాకు లోపముండదని సంతోషించారు. ఒకరోజు వర్షం వచ్చి ఏరు పొంగుతుంది. రైతులు, ముసలాయన ఏటికి నీరెక్కువ వస్తున్నది, ఊర్లోకి పోదాం రావయ్యా అన్నారు. కానీ స్వామి కదల్లేదు. తర్వాత ఏరు గట్లు తన్నుకొని సుమారు 20 అడుగుల లోతున బారినట్లు గట్టున ఉన్న వేపమానులకు అంటుకున్న ఎల్లవ తుట్టెలు చెబుతున్నాయి. 3వ రోజు రైతులొచ్చి చూసేసరికి స్వామి యథాస్థానంలో ఉన్నారు. ఆయన చుట్టూ 10 గజాల వరకు ఇసుక పొడిగా ఉండటం చూచి రైతులు ఆశ్చర్యపోయి స్వామికి ప్రణమిల్లారు. రాజపద్మాపురంలో ఒకడు ఒక బక్క ఎద్దును చేనుకు తోలుకొస్తున్నాడు. అది ఒకచోట నడవలేక పడిపోయింది. దానిని అతడు లేవమని కొడుతున్నాడు. అక్కడికి కొంత దూరంలో ఉన్న స్వామి ఒక సేవకుని పిలిచి, అయ్యా, ఈ దారినే పోయి ఎద్దును కొట్టే ఆయనతో కొట్టొద్దని చెప్పు అన్నారు. సేవకుడు తిరిగి వచ్చి తాను ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినడం లేదని చెప్పాడు. స్వామి స్వయంగా వెళ్ళి ఎద్దును తాకి లే అన్నారు. దానికి అంత శక్తి ఎలా వచ్చిందో గాని చివుక్కును లేచింది. అప్పుడు స్వామి, అయ్యా, 4 రోజులు బండి కట్టమాకు, తర్వాత బాగానే సేద్యం చేస్తుంది అన్నారు. స్వామి రాజపద్మాపురంలో ఒకరింటికి వెళ్ళి తినడానికి ఏమన్నా పెట్టమ్మా అని కేకవేశారు. ఆ రోజు వారింట్లో తినేందుకు ఏమీ లేదని స్వామికి చెప్పవలసి వచ్చిందని ఆ ఇల్లాలు వెనకాడుతుంటే వెంటనే స్వామి కొంచెం కారపొడి పెట్టమ్మా అన్నారు. అప్పుడు వారింట్లో ఉన్నది అదొక్కటే. ఆమె వెంటనే ఒక గ్లాసుడు మిరప్పొడి ఒక ప్లేట్లో పోసిచ్చింది. ఆయన వెంటనే అదంతా తినేసి ఆశీర్వాదంగా ఆమెకు చీటీ రాయించి ఇచ్చి వెళ్ళాడు. ఒకరోజు స్వామికి కాళ్ళు చేతులు ఒళ్ళు కాలాయి. వారికి అప్పుడప్పుడు మూర్ఛవలే వచ్చేది. అట్టి స్థితిలో వారు మంటలో పడితే కాలిందని అనుకున్నారు. కానీ వారిని అడిగితే, అయ్యా, పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అన్నారు. ఆ గాయాలు మానుతుంటే స్వామి వాటిపై చెక్కు పెరికేసేవారు. ఇలా 3 నెలలు ఆయన కోరి బాధ తెచ్చుకున్నారు. అవి ఎవరు అనుభవించవలసిన బాధలో? స్వామికి ఒకనాడు నాగజముడు ముళ్ళు గుచ్చుకుంది. సేవకులు వారి పాదం కుట్టి గాయం చేశారే గాని ముళ్ళు తీయలేకపోయారు. అయినా స్వామి కాలైనా కదల్చలేదు. చివరకు ఎలాగో కోడూరి వెంకమ్మ ఆ ముళ్ళు తీసింది. స్వామి ఆమెకు ఒక మల్లెముళ్ళు, సూది, బ్లేడు బహుకరించారు. స్వామి యథేచ్ఛగా సంచరిస్తుండే రోజుల్లో అడవిలో ఆయన ఏం చేస్తారో చూడాలని ఎవరైనా వెంబడిస్తే ఆయన ముళ్లలో అడ్డదిడ్డంగా నడిచి చిక్కకుండా వెళ్ళిపోయేవాడు. సాయిబాబా వలె స్వామి కూడా పళ్ళు దోముకునేవారు కాదు. చప్పరిస్తున్న పొగాకును ఉమ్మేసి గంజి త్రాగేవారు. ఒక నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షౌరం చేయించుకునేవారు. అందరూ మంగలికి 50 పైసలు ఇస్తే స్వామి రూపాయో లేక 2 రూపాయలో ఇచ్చేవారు. 1980వ సంవత్సరం తర్వాత ఆయన కోరకున్న సేవకులే అప్పుడప్పుడు మీసాలు గుండు చేయించేవారు. బరిగెల నాగయ్య స్వయంగా తానే ఆ సేవ చేసేవాడు. గిరజాలు మీసాలు గల ఆయన మంగళయోగం, చాకలయోగం, డుబుడుక్ డుబుడుక్ అంటూ అరుస్తూ ఉండేవారు. సాయిబాబా కూడా మొదట గిరజాలు మీసాలు పెంచుకొని కొంతకాలం సంచరించాక షిరిడీలో స్థిరంగా నిలిచిపోయినట్లే గొలగమూడిలో స్వామి స్థిరంగా నిలిచిపోయారు. సాయి అప్పుడప్పుడు రహట, నేంగావ్, రూయి, పుంతంబ మొదలైన ప్రాంతాలలో సంచరించినట్లే స్వామి కూడా తలుపూరు, గోనుపల్లి మొదలైన గ్రామాల్లో సంచరించారు. ఒకనాటికి ఈయన కూడా సాయి వలె మోకాళ్ళ క్రింద వరకు ఉండే బారైన చొక్కా ధరించారు. తీవ్రంగా ఆకలైనప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని వెళ్ళిపోయేవారు. ఎవరైనా అన్నం ఉంచుకొని లేదని చెప్తే వారింట్లో ఫలానా చోట అన్నము కూర దాచి ఉంచినట్లు స్వామి చెప్పేవారు. ఆయన సామాన్యులు గారిని గుర్తించి ఆ గృహస్థులు అన్నం పెట్టేవారు. తర్వాత వారికి ఎంతో మేలు కలిగేది. ఒక్కొక్కప్పుడు స్వామి తమకు ఇతరులకు సంబంధించిన పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పేవారు. ఆయన ఒకరోజు రోసిరెడ్డితో, అయ్యా, పోయిన జన్మలో నీవు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడువు, నాకు చదువు చెప్పిన గురువు అని చెప్పి ఒక పంచెల జత 10 రూపాయలు గురుదక్షిణగా సమర్పించారు స్వామి. ఒకసారి చలమానాయుడితో, వెనుకటి జన్మలో వెంకటగిరి రాజాగారింట్లో నేను గవర్నర్ కోర్సు, నీవు జడ్జి కోర్సు చదివాం. మనిద్దరికీ ఇప్పుడు పెళ్లి లేదు. ఇప్పుడు పూరింట్లో ఉంటున్నాం. మేడలు కావాలంటే ఎప్పుడూ వస్తాయా? ఆ తర్వాత పిఠాపురం రాజుగారింట్లో ఉండి ఇప్పుడు నాగుల వెల్లటూరు వచ్చినాము అన్నారు. అలానే ఒకరోజు గురవయ్య బెంగుళూరు దక్షిణ వీధిలో ఒక కంసాలి ఇంట, తర్వాత ఒక కోమటి ఇంట, తర్వాత మైసూరు మహారాజు ఇంట్లోనూ పుట్టాడు. అటు తర్వాత నేను వెంకటగిరి రాజాగారింట్లోనూ గురవయ్య వారి మామగారింట్లోనూ పుట్టాము అన్నారు స్వామి. ఒకప్పుడు స్వామి కాళ్ళు స్వాధీనం లేకుండా పోయాయి. పూర్వం నేను ఒక ఆవును కొట్టాను.
ఆ దోషం నేను అనుభవించి పోగొట్టుకోవాలి గనక నేను మందు తీసుకోనని ఖండితంగా చెప్పారు. భక్తుల బాధలను తమపై తీసుకునే సాయిబాబా ఒక్కొక్కప్పుడు స్వయంగా మందు తయారు చేసుకొని సేవించేవారు. ఒక్కొక్కప్పుడు ఆ భక్తుని బాధ ఎవరో ఒకరు అనుభవించవలసిందిగా ఉన్నప్పుడు ఏ మందు తీసుకొనక ఓరిమితో ఊరుకునేవారు. అది చూడలేక భక్తులు బాధపడుతుంటే ఇది భగవంతుడిచ్చింది, ఆయనే తగ్గిస్తాడు అనేవారు. స్వామి తమ భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు. వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని భక్తులు స్వామిని అడిగేవారు. అప్పుడు వారు చూసిన ఒక్కొక్క సంబంధానికి ఒక్కొక్క రాయి చొప్పున వరుసగా పెట్టించి తంబూరా మీటి తూర్పు నుండి రెండవదనో లేక పడమర నుండి మూడవదనో చెప్పేవారు. అంటే ఆ రాయి చేత సూచించబడిన సంబంధమే మంచిదని స్వామి భావం. పెన్నబద్వేలు విడిచిన తర్వాత స్వామి కొన్ని సంవత్సరాలు కోటితీర్థం వద్ద ఆలయంలో ఉన్నారు. ఆ కాలంలో ఆయన తంబూరా ముందు పెట్టుకుని రాత్రింబవళ్ళు ఈత పుల్లలతో నాదం మీటుతూ ఓం నారాయణ ఆది నారాయణ అని పెద్దగా ఉచ్చరిస్తుండేవారు. క్రమంగా ఆయన పరిసరాలను మరచి ఆ నామంలో లీనమయ్యేవారు. తంబూరా తీగలు తిగినా గుర్తించక పుల్ల ఆడిస్తూ ఆ నామం చెబుతూనే ఉండేవారు. బాహ్యస్పృహ కలిగినప్పుడు తీగలు మరలా ముడివేసేవారు. అప్పుడప్పుడు అగ్ని కూడా వ్రేల్చేవారు. చలమానాయుడు మొదలైన సేవకులు వారికి భిక్ష తెచ్చేవారు. ఈ చర్యలు చూస్తే పెంచలకోనలో వీరికి లభించిన గురువు వైష్ణవులని, వీరికి వారు ఉపదేశించింది రామభక్తి అని తోస్తుంది. కారణం వారి చొక్కాపై రామనామం ముద్రించబడి ఉండేది. వారి ఇష్టదైవం తిరువళ్ళూరు వీరరాఘవస్వామి. అందుకే ఆయన తమను ఆశ్రయించిన భక్తులను కూడా తిరువళ్ళూరు వీరరాఘవస్వామి రక్షిస్తారనో కంచి వరదరాజస్వామి రక్షిస్తారనో ఎక్కువగా చెబుతుండేవారు. ఒకసారి మిమ్ములను తెలుసుకునేదెలా అని అడిగితే ఆయన భద్రాచలం పోయి గర్భగుడి తెరిచి చూడు తెలుస్తుంది అన్నారు. అప్పుడప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి రక్షిస్తారు అని కూడా అంటుండేవారు. దీనికి తోడు వీరి ప్రధాన సాధనాల్లో ఒకటి నాదోపాసన అని కూడా తోస్తుంది. ఈ సంప్రదాయం వారు సామాన్యంగా తంబూరతో నాదం చేస్తూ దానినే వింటూ ఆ నాదంతో భగవన్నామం జోడించి ధ్యానిస్తారు. తమ భక్తుల భవిష్యత్తు తెలుసుకోవడానికి కూడా స్వామికి ఇట్టి ఉపాసనయే ఎక్కువ కాలం ఉపయోగపడేది. తరచుగా భక్తులకు చీటీ వ్రాయించి ఇచ్చే ముందు ఆయన తంబూరా మీటేవారు. సాయికి వీరికి గల మరొక భేదం ఇదే. భక్తుల భూత భవిష్యత్తులు తెలుసుకోవడానికి సాయికి ఎన్నడూ ఎట్టి సాధనమూ అవసరం లేదు. చివరి రోజుల్లో స్వామి కూడా అలానే చెప్పేవారు. అటు తర్వాత స్వామి వేలిముద్రలు వేయడం తగ్గించి రాత్రింబవళ్ళు అగ్నిని సేవించేవారు. అప్పటి నుండి సామాన్యంగా ఎవరికీ అర్థం కాని రీతిన మాట్లాడేవారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తమ తలపై ఎండపడకుండా ఒక కర్ర నాటి దానికి తాటిమట్ట తగిలించేవారు. అగ్నిని సేవించడంలో మైమరిచి అటు తర్వాత నీడ ప్రక్కకు తొలగి తమ మీద ఎండబడుతున్నా లెక్కించేవారు కాదు. చొక్కా వేసుకోవడం మాని కేవలం కౌపీనమో లేక మొలకు ఒక వస్త్రమో చుట్టుకోవడం ఆరంభించారు. తర్వాత గొలగముడి చేరి సుమారు 8 సంవత్సరములు ఒకే చోట అగ్నిగుండం వేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఆ స్థలంలోనే వారి సమాధి మందిరం ఉన్నది. ఆయన నడవలేకుండా వచ్చాక ఒకే చోట ఉండేవారు. ఒకరోజు రోసిరెడ్డితో నన్ను తాటాక మీద కూర్చోబెట్టి కొంత దూరం లాక్కొని పోయా అన్నారు. అతడు అలానే చేశాడు. అటు తర్వాత ఒక చిన్న చక్రాల బండి చేయించి దానిపై స్వామిని వారు కోరిన చోటుకు తీసుకుపోయేవారు. ఆ బండి గతుకుల్లో పడి స్వామికి బాధ కలుగుతుండేది. అందువలన స్వామిని భక్తులు డోలీలో తీసుకువెళ్ళని ఆరంభించారు. ఈ రీతిన స్వామివారి మహాసమాధికి సంవత్సరం ముందు వరకు ఆయన నెల్లూరు ప్రాంతంలోని గ్రామాలకే కాక తిరుపతి, కంచి, తిరువంగలేడు, తిరువళ్ళూరు కూడా తీసుకువెళ్తుండేవారు. శ్రీ సాయిబాబా లాగే స్వామివారు ఏనాడు ఎవరిళ్లలోనూ తలదాచుకొనక దేవాలయము, పాడుబడ్డ ఇళ్ళు, గ్రామచావడి, పాఠశాల, వేప చెట్టు వంటి వాటినే ఆశ్రయించేవారు. అరుదుగా ఎవరింటికైనా వెళ్ళినా ఆయన వారింటి బయట చెట్టు నీడన, వరండాలోనూ కొట్టాలలోనూ మాత్రమే ఉండేవారు. వర్షం వచ్చినా చూరుకెందుకు ఒదిగేవారు గాని ఇంట్లోకి వెళ్ళేవారు కాదు. ఆయన ఎవరింట్లోకైనా వెళ్ళి ధుని వెలిగిస్తే అది వారి మహాభాగ్యమే. ఒక్కొక్కప్పుడు స్వామి ఒకే ఊర్లో 2-3 మకాములు మార్చేవారు. వారు ఏ వైపుకు పొమ్మంటే భక్తులు వారిని అటు తీసుకుపోవలసిందే. ఆ మార్గం ఎంత కష్టమైనా, ఎండైనా, వానైనా సరే. ఒకసారి సిద్ధలయ్య కొండ శిఖరం పైకి తమను తీసుకుపోమన్నారు స్వామి. అక్కడకు డోలీ వెళ్లే మార్గమే లేదు. అప్పుడు ఒక సేవకుడు స్వామిని వీపు మీద ఎక్కించుకొని కొండపైకి చేర్చాడు. అప్పుడు ఆయన మూరకు 3000 రాసుకోయ్యా అన్నారు. అంటే అతడు స్వామిని మోసిన ప్రతి మూరెడు దూరానికి పుణ్యఫలం అపారమన్నమాట. అలానే స్వామి పొమ్మంటే ఆయనపై భారం వేసి ముళ్ల మీద నడిచిన మాకొక్క ముళ్ళు కూడా గుచ్చుకునేది కాదు. ఎంతటి ఎండలోనైనా ఆగకుండా 3 గంటలు నడిచి వచ్చినా మాకు అలుపు బడలికా ఉండేవి కావు. స్వామి, అయ్యా మీరు మోసినందుకు 30 కోట్లు జమ కట్టించి రసీదు తీసుకుపోయారు అనేవారు అంటాడు సేవకులు బరిగల్ నాగయ్య. సాయిబాబా వలె వీరి వైరాగ్యము భోజనం విషయంలో కనిపించేది. ఎవరేం పెట్టినా రుచి భేదం లేకుండా అన్నీ ఒక కుండలో వేసి కలిపి అచ్చటి వారందరికీ పెట్టి సాయి 2-3 ముద్దలు మాత్రమే తినేవారు. స్వామి కూడా భక్తులు లడ్డూ పెట్టినా వద్దనేవారు కాదు.
కానీ కొంచెం కారపచ్చడి కలుపుకొని తినేవారు. ఒకప్పుడు భక్తులు శనగపప్పు, బెల్లం, కొబ్బరిపొడి చేసి డబ్బాలో వేసి ఉంచితే స్వామి తీసుకొని తినేవారు. భక్తులు ఒకరోజు పొరపాటున దానికి బదులు సీకాయ డబ్బా ఉంచారు. స్వామి అదే తినేశారు. ఆయన మంచినీరు తాగి 15 సంవత్సరాలైందట. వేడి నీటిలో చక్కెర వేసిస్తే తాగేవారు. రాగి అంబలి, వెల్లుల్లి, మిరప్పొడి ఇదే ఆయన ఆహారం. స్వామి తన పాదాలు ఎవరినీ తాకనిచ్చేవారు కాదు, పూజ చేయనిచ్చేవారు కాదు. వారికి ప్రదక్షిణ చేస్తే ఒక్కటి చాలని చెప్పేవారు. ప్రదక్షిణం అంటే అచంచలమైన శ్రద్ధాభక్తులతో మన మనస్సు దైవం చుట్టూ లేక గురువు చుట్టూ పరిభ్రమించుట కదా. వచ్చిన దక్షిణంతా స్వామి తన సేవకులకు వారి వారి కష్టము అవసరాలకు తగినట్లు ఇచ్చేవారు. పండుగలప్పుడు భక్తులు అర్పించిన ప్రసాదాలను ఎప్పటికప్పుడు పంచేయమనేవారు. కష్టించి తమ సేవ చేసే దసయ్య, రమణయ్య, రోసిరెడ్డి మొదలైన వారికి కొన్ని తినుబండారాలు దాచిపెట్టి ప్రత్యేకంగా ఇచ్చేవారు. వారిని పూరిపాక వెనుకకు పోయి తినమనేవారు. గురవయ్య ఎప్పుడూ స్వామి చెంతనే ఉండి ఆయన అరుపులకు వంత పాడుతుండేవాడు. ఇవన్నీ శ్రీ సాయి చర్యలకు ఎంతగానో పోలి ఉన్నాయి. శ్రీ అవధూతాయ నమః. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.